ఈ పార్టీ ఇట్లాంటి పార్టీ ఉంటేంది పోతేంది అని అన్నారు కదా, అసలు ఆమె ఆ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు అని మీ ఆలోచన? ఇంటెన్షన్ ఒకటే, తను సీఎం అవ్వాలనుకుంటుంది. తను సీఎం అవ్వాలంటే ఇన్ని రోజులు నడిచి వచ్చిన మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చివరికి చేరుకున్న తర్వాత ఆ మెట్లు ఉంటేంది పోతేంది అని అనుకుంటున్నాను. ఆ మెట్లను మర్చిపోయి ఇవాళ మాట మాట్లాడింది. అంటే కంప్లీట్గా బీఆర్ఎస్ మూతపడితే నాకు అవకాశాలు ఉంటాయి రాజకీయంగా అనే మాటలోంచి మాట్లాడింది. దాన్ని ఎవరు తెలంగాణ ప్రజలు ఇక్కడ జీర్ణించుకోవట్లేరు. పార్టీ ఉంటేంది పోతేంది అనే మాట ఎంత పెద్ద మాట. అసలు ఆ పార్టీ ఉండడం వల్లనే రాజకీయ భవిష్యత్తు. ఆ పార్టీ అధినాయకుడి కూతురు పోయినందుకే మీకు రాజకీయ భవిష్యత్తు. ఇవాళ తెలంగాణ జాగృతి సంస్థ ఉంది అంటేనే కేసీఆర్ గారి పుణ్యం. మీరు ఎంపీ అయినా తర్వాత ఎంపీగా ఓడిపోయి మీకు ఎమ్మెల్సీ ఇచ్చిన దానికి కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కంటిలో ఒత్తేసుకొని కాపాడుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి పార్టీని పోతే ఎంత ఉంటే ఎంత అని అన్నారు అని అంటే అది ఇండైరెక్ట్గా కేసీఆర్ గారిని అన్నట్టే. అది సరైంది కాదు. మీరు పదే పదే అంటున్నారు కవిత ఎందుకు ఇట్లా చేసింది ఉండొచ్చు. వ్యక్తిగత ఎజెండానే దీనికి కారణం. ప్రధానంగా దాని వెనకాల ఆ కవిత గారు ఆ రోజు మాట్లాడిన మాటల వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే నేను స్పష్టంగా భావిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అటు బీజేపీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను నష్టపరచాలని చెప్పేసి చాలా ఆలోచిస్తుంది. దానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలను రూపుమాపడానికి కావాల్సినటువంటి సిబిఐ ఎంక్వైరీలు కావచ్చు, ఈడీ ఎంక్వైరీలు కావచ్చు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాటిని ప్రయోగిస్తున్నటువంటి సందర్భం ఉంది. దానికి కాళేశ్వరం రిపోర్టు, ఘోష్ రిపోర్టు తప్పుల తడక అని చెప్పేసి హైకోర్టు ఆ ఘోష్ రిపోర్టును ఆధారంగా మీరు చర్యలు తీసుకోవద్దు కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద అని చెప్పినప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు అవినీతి పరుల వల్లనే సీఎం కేసీఆర్ గారికి మచ్చొచ్చింది అని చెప్పేసి మీరు మళ్ళీ ఊటంకించి మాట్లాడారు అని అంటే మీ వెనక ఇవాళ మోడీ గారు ఉన్నారు. మీ వెనక కానీ రేవంత్ రెడ్డి అన్నారు నేను వాళ్ళ పంచాయతీ మాకెందుకు, దాంట్లోకి నన్ను లాగొద్దనే పదే అంటున్నారు కదా, వాళ్ళు చాలా సీరియస్గా అంటున్నారు. ఒకవేళ అదే నిజం అనుకుందాం. ఇప్పుడు మల్లన్న గారు ఉన్నారు కదా, మల్లన్న గారి ఆఫీస్ మీద దాడి జరిగింది. మల్లన్న గారి మీద దాడి జరిగింది. ఇష్టం వచ్చినట్టు బీసీ మూమెంట్కి సంబంధించి కవితక్క గారు సంపులర్ చేసుకున్నారు, మీకు బీసీ మూమెంట్కి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడారు కదా. మాట్లాడిన సందర్భంలో జనరల్గా ఎవరికైనా చట్టం ఒకే పద్ధతిలో ట్రీట్మెంట్ ఉండాలి. కానీ ఏం చేశారు, జాగృతికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. మల్లన్న మీద కేసు నమోదవ్వడం జరిగింది. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని అని. అదొక సందర్భం అయితే. రెండో సందర్భం ఏంటి, ఇక్కడ చాలా కాన్షియస్గా రేవంత్ రెడ్డి గారికి పార్టీని చీల్చాల. అదేవిధంగా మోడీకి రేవంత్ రెడ్డి గారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఒక అనిశ్చితిని ఏర్పరచాల. కాళేశ్వరం అనే అంశాన్ని కంటిన్యూ చేయదలుచుకున్నారు కాబట్టి కుటుంబంలో ఒక చిచ్చు రేపడితే రేపు వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వస్తుంది, అన్ని చోట్ల నుంచి డిమాండ్ వస్తుంది. కానీ దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారు ఉంది. ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది ముందుకు తీసుకొచ్చారు అనేది స్పష్టం. కానీ ఇక్కడ వారి కుటుంబంలో వారిపైన వచ్చిన అవినీతి ఆరోపణలకు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇందులో తామెవరము లేము అనేది ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు స్పష్టంగానే చెప్తారు, అబద్ధాలు చాలా స్పష్టంగా చెప్తారు. ఎందుకు బీజేపీ అంటున్నానంటే మేబీ నేను అనుకుంటున్నా లిక్కర్ కేసులో కవితక్క గారు ఉన్నారు కాబట్టి నువ్వు ఈ పని చేయకపోతే మీ మీద ఇంకా సీరియస్గా ఉంటుంది అనే ఒత్తిళ్ళు ఏమన్నా కవితక్క గారి మీద ఉన్నాయేమో బీజేపీ నుంచి అనేది నాకు ఒకటి అనుమానం. రెండవది రాష్ట్రంలో కూడా అంటే చాలా రోజులుగా నేను వింటున్నా రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి చాలా రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయి, కలిసి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి. సో అది కూడా అయ్యి ఉండొచ్చు, ఆ అండర్స్టాండింగ్లో పొలిటికల్ అండర్స్టాండింగ్ కూడా వచ్చి ఉండొచ్చు. సో అందరి మీద కేసులు ఇవ్వలేదు, ఆడబిడ్డగా నా మీదనే కేసు అయ్యింది అని చెప్పేసి ఆ కోపంలో వీళ్ళ మీద కూడా కేసులు కావాలని చెప్పేసి అనుకుంటున్నారేమో కవిత గారు. చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా అయితే పొలిటికల్గా రెండు అంశాలు ఇక్కడ. ఒకటి బీజేపీ ఒత్తిడి వల్లనన్నా ఈ మాటలు మాట్లాడి ఉండాలి, లేదంటే రేవంత్ రెడ్డి గారు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తున్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్కి సంబంధించి స్పష్టమైన నిర్ణయం లేదు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాని నుంచి డైవర్ట్ అవ్వడం కోసం
ఈ పని కవిత గారితోనైనా చేయించి ఉండాలనేది అయితే నేను భావిస్తున్నాను. కానీ మీరు ఒక నిజంగానే ఏమన్నా లోపాలు ఉన్నాయేమో సరిదిద్దుకోవాలని బీఆర్ఎస్ అనుకుంటుందా, లేదంటే ఇతరుల నెపం ఇతరులపై వేసి తప్పించుకోవాలనే ధోరణి ఇది? బీఆర్ఎస్ నేను ఏమంటున్నా, కవిత గారికి ఒకవేళ అలాంటి అభిప్రాయాలే ఉంటాయి, నిజంగానే అవినీతి చేశారని చెప్పేసి భావిస్తే, నేరేళ్ల ఘటన ఎప్పుడు జరిగిందండి? మొదటి ప్రభుత్వంలో జరిగింది. మరి ఆ అంశం మీద ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు కవిత గారు? కాళేశ్వరము కట్టడం ఎప్పుడైపోయింది? నీళ్ళు ఎప్పటి నుంచి వదులుతున్నారు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కాళేశ్వరం అవినీతికి సంబంధించి? 100 రకాల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, లేదా వాళ్ళు అవినీతే చేసి ఉండొచ్చు. బాస్ ఎవరు ఇక్కడ? నాలాంటి వాళ్ళకు స్పేస్ ఉండకపోద్దు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఇది జరుగుతుంది, లేదంటే ప్రజల పార్టీకి సంబంధించినటువంటి విషయాలు ఇట్లా మాట్లాడుకుంటున్నారని చెప్పుకోవడానికి నాకు స్పేస్ ఉండకపోవచ్చు, అంత అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. కానీ కన్న కూతురికి అనేక రకాలైనటువంటి యాక్సెస్ ఉంటుంది కదా, కేసీఆర్ గారి దగ్గరికి పోయి మాట్లాడే యాక్సెస్. ఎందుకు మాట్లాడలేదు ఇన్ని రోజులు? కొన్ని మాట్లాడితే మాట్లాడినానన్నా చెప్పాలా? లేఖలు బయటికి ఎందుకు పెట్టారు మరి? నేనేమంటున్నా అంటే సార్, లేఖలే బయటికి పెట్టారు అనుకుందాం. ఒక పొలిటికల్ పార్టీలో అనేక రకాలైనటువంటి అంశాలు జరుగుతుంటాయి. ఒడిదుడుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్నీ సాఫీగా జరగవు. మీకు అదే అభిప్రాయం ఉంది, కొట్లాడండి. మీ నానే కదా బాపు, ఏం జరిగింది నాన్న, ఏం జరిగిందని చెప్పేసి కొట్లాడండి. అంటే లేఖలు బయటికి పెట్టారు కాబట్టి మీరు పార్టీ బయటకు వచ్చేస్తారా? పార్టీ ఉంటే ఎంత, తొక్కల పార్టీ పోతే ఎంత అని అంటారా? లేఖలు బయట పెట్టారు కాబట్టి అసలు గోస్ట్ కమిషన్ ఎవరు పెట్టింది అనేది బయట పెట్టడం అంటే అది కావాలని. దానివల్ల కవితక్క గారికి ఏమైనా నష్టం జరిగిందా లేఖను బయట పెడితే? ఇక్కడ కవితక్క గారికి నష్టం జరగాలి లేఖను బయట పెడితే. ఏం నష్టం జరిగింది కవితక్క గారికి? మంచి విషయాలే చెప్పినా కదా నేను లేఖలు అని మాట్లాడింది. ఇంకేది కవితక్క గారికి అది పాజిటివ్ అంశం కదా. లేఖలో ఏం తప్పుడు విషయాలు మాట్లాడలేదని చెప్పేసి పదే కవితక్క గారు మాట్లాడారు. అవును, మంచి విషయాలే మాట్లాడిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు కూడా అన్నారు, క్యాడర్ కూడా అదే ఫీల్ అయ్యింది. ఇంకొచ్చిన నష్టం ఏముంది? ఇప్పుడు ఆమె లేఖ అనేది రహస్యంగా ఉంటుంది, బయటికి ఎవరు పెట్టినట్లు కావాలనే తనను బ్లేమ్ చేసేందుకోసమే లేఖలు బయట పెట్టాను వారు పదే అంటున్నారు. ఇప్పుడు లేఖకు సంబంధించి లేఖ లీక్ అయ్యింది, దాని మీద నాకు ఆన్సర్ కావాలని చెప్పేసి పదే మాట్లాడుతున్నారు. నన్ను బ్లేమ్ చేసే కోసమే లీక్ చేసిన అంటున్నారు వారు. ఒకటి, లేఖ ఎవరు లీక్ చేస్తారు? లేఖ డైరెక్ట్ గా మీరు నాన్నగారికి రాశారు, మీరే అందించి ఉంటారు, లేదా ఎవరి ద్వారానైనా పంపించి ఉంటారు, అవునా కదా? ఇక దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు లీక్ చేశారు అనేది. ఇప్పుడు మీరు ఏం జరిగిందో మనకు తెలియదు, ఏం జరిగిందో మనకు తెలియదు. మాట ఇప్పుడు మొదటి నుంచి ఆమె జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసమై తెలంగాణ రాష్ట్రం రావడంలో తన పాత్ర కూడా పెద్దదే, కానీ తనకు తగిన రాజకీయ గుర్తింపు లేదు అనే ఒక ఆవేదన కూడా ఆమెలో ఉండొచ్చునేమో కదా. నేను అంటున్నా అంటే దానికి స్పేసే లేదంటున్నా. ఎందుకు స్పేస్ లేదు అని అంటే, ఫస్ట్ టైం మీరు ఎంపీ, మీకు ఎక్కడా కూడా మీ స్థానం తగ్గించడం అనేది జరగలేదు. సెకండ్ టైం ఎంపీగా ఓడిపోతే పిలిచి మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మీకు ఎక్కడా గౌరవం తగ్గిందని నేను అనుకోవట్లేదు. రాజకీయ అవకాశాలను మీకెక్కడా ఇవ్వకుండా లేరు, మీకు ఇచ్చినవి దక్కకపోయినా మళ్ళీ పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇంకేం కావాలి? ఎక్కడ అన్యాయం జరిగింది మీకు రాజకీయ పరంగా? జరగడానికి అక్కడ ఆస్కారమే లేదు కదా. సెకండ్ టైం ఎంపీలుగా ఓడిపోయిన వాళ్ళు పార్టీలో చాలామంది ఉన్నారు, సెకండ్ టైం ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకేం రాలేదే అవకాశాలు, మీకు వచ్చాయి కదా. వాళ్ళందరూ జాగృతి సంస్థ పనిచేయలేదు కదా, ఇవి పనిచేసింది. అందుకే కదా కేసీఆర్ గారు మళ్ళీ మీరు ఎంపీగా ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చారు. మీకు చాలా అద్భుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి పదవిని మీకు ఇవ్వడం జరిగింది. రాజకీయంగా మిమ్మల్ని ఎక్కడా కూడా తక్కువ చేయలేదు. నేను అందుకే అంటున్నా పదే మొత్తం భారతదేశ చరిత్రలో ఎవరిని తీసుకున్నా, ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా, ఏ సీఎంని తీసుకున్నా, వాళ్ళ బిడ్డలకు మీకు ఇచ్చినటువంటి రాజకీయ ప్రాధాన్యతను ఏ సీఎం కూడా ఇవ్వలేదు. రెండోది, కేసీఆర్ గారు జాగృతి సంస్థ పనిచేయదని కానీ, జాగృతి సంస్థ పాత్ర లేదని కానీ, పార్టీ తెలంగాణ ప్రజలకు సేవ చేసే దాంట్లో ఎప్పుడు మాట్లాడలేదు. కేసీఆర్ గారే కాదు, అందరూ సమానంగా జాగృతి సంస్థను రిసీవ్ చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో జాగృతి సంస్థను బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఏకమై పనిచేశారు జాగృతి సంస్థ డెవలప్మెంట్ కోసం. జాగృతి సంస్థను తక్కువ చేయడము అనేది ఎక్కడా జరగలేదు. తన సాక్రిఫికేషన్ తెలంగాణకి ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ రాజకీయ అవకాశాలు కూడా కేసీఆర్ గారు కవిత గారికి ఇవ్వడం జరిగింది.